సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న శారదా హాస్పిటల్ యాజమాన్యంపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఎం సంగారెడ్డి ఏరియా కార్యదర్శి యాదగిరి. శారదా మల్టీ హాస్పిటల్ ఈరోజు కేంద్రం నడుస్తూ ఉంది. ఈ హాస్పిటల్లో అనేక ఫీజులు వసూలు చేస్తున్న జిల్లా అధికారులు మాత్రం ఈరోజు స్పందించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కొక్క పేషెంటు డెలివరీ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయాలి. కానీ డెలివరీ చేయకుండా ఈరోజు పొటెన్షియర్ నుంచి ఇక్కడ కేసులన్నీ కూడా రిఫర్ చేసుకొని అనేక డబ్బులు ఈరోజు సంపాదించుకునే పరిస్థితి మాత్రం ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ డ్యూటీలు చేస్తారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా గవర్నమెంట్ డ్యూటీలు చేస్తూనే వాళ్ళకు వచ్చిన పేషెంట్లను మొత్తం ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ స్థానికంగానే కలెక్టర్ గారు ఉంటారు, డిఎంహెచ్ఓ గారు ఉంటారు. కానీ వాళ్ళకి మాత్రం ఇప్పటి వరకు కూడా పట్టించుకునే పరిస్థితి మాత్రం లేదు. ఇప్పటి వరకు మేము 2 కంప్లైంట్ చేసినాం. కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది, డిఎంహెచ్ఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు మాత్రం ఈరోజు తీసుకోవడం లేని పరిస్థితి మాత్రం ఉంది. అందుకే డిఎంహెచ్ఓ గారు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి అనేక ఫీజులు వసూలు చేస్తున్నారు. ల్యాబ్ల మీద, టెస్టుల పేరు మీద. చిన్న పిల్లలకు చిన్న జలుబు వస్తే 1000-2000 రూపాయల టెస్టులు ఈరోజు దండుకునే పరిస్థితి మాత్రం ఈరోజు యాజమాన్యం చేస్తూ ఉంది. అందుకే హాస్పిటల్ మొత్తం గుర్తింపు రద్దు చేయాలనేది కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అంటే ఈరోజు పార్కింగ్ ప్లేస్ సరిగ్గా లేదు, మూత్రశాలలు సరిగ్గా లేవు, మరుగుదొడ్లు సరిగ్గా లేవు. ఒక్క టెస్టుకు 500 నుంచి 1000 రూపాయలు మాత్రం ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ జరుగుతూ ఉంటే ఈరోజు డిఎంహెచ్ఓ గారు అంటి ముట్టినట్టుగా ఈరోజు వివరించే పరిస్థితి మాత్రం ఉంది. కాబట్టి ఇక్కడనే మన జిల్లాకు సంబంధించిన ఆరోగ్య మంత్రి దామోదర్ రాయనరసింహ గారికి ఉన్నారు. వాళ్ళకి కూడా గ్యారంటీగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత దోపిడీ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తాం. అందుకే అనేక ప్రైవేట్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో జలుబు రాని టెస్టు, ఏం సంబంధం, జలుబు వస్తే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ ఇస్తే అయిపోయేదానికి ఈరోజు అనేక రోగాలు ఉన్నాయి. మీకు ఆ టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ చేయాలి, గరీబోని మొత్తం ఈరోజు నాశనం చేసే పరిస్థితి మాత్రం ఉంది. ఒక ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్లో సింపుల్ అయిపోతుంది, ఒక డెలివరీ చేయాలంటే సింపుల్ అయిపోతుంది. కానీ శారదా హాస్పిటల్ మాత్రం 1,75,000 రూపాయలు ఈరోజు తీసుకునే పరిస్థితి మాత్రం ఉంది. అట్లా చాలా కేసులు ఈరోజు శారదా హాస్పిటల్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ హాస్పిటల్ మొత్తం సీజ్ చేయాలి. సీజ్ చేయి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వాళ్ళని డిస్మిస్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ చేయాల్సిన పని అంతా ప్రైవేట్ హాస్పిటల్ చేసుకునే పరిస్థితి మాత్రం. చిన్న పిల్లలకి ఈరోజు రండి మా హాస్పిటల్కి అని తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు శారదా హాస్పిటల్ యాజమాన్యం చేస్తూ ఉంది. కాబట్టి భార్యాభర్తలను మొత్తం ఉద్యోగం నుంచి తొలగించకపోతే గ్యారంటీగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్యారంటీ హాస్పిటల్ ముందు గ్యారంటీ పోరాటం చేస్తాం. కాబట్టి న్యాయం జరగాలి, ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఈరోజు ట్రీట్మెంట్ ఇవ్వకుండా రండి మా హాస్పిటల్కి అనే పరిస్థితి మాత్రం ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కావాల్సిగా కాన్సెప్ట్గా చేసే పరిస్థితి మాత్రం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి పైన చర్య తీసుకోవాలి. శారదా హాస్పిటల్ మీద అనేక ఫీజులు వసూలు చేస్తున్న టెస్టుల పేరు మీద, ఆ పేరు మీద వసూలు చేస్తున్న వాళ్ళ హాస్పిటల్ని సీజ్ చేయాలని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.